వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. తిరుపతి జిల్లాలో ఎస్సీలపై దాడులు, ప్రతి దాడులు తగ్గుముఖం పట్టాయి. ప్రకాశం జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. నిరవధిక సమ్మెలోకి ఆర్టిజన్లు. ఈ రోజు వరకు మూడో రోజు సమ్మె. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 3 రోజులు అవుతుంది. సమ్మె కొనసాగుతుంది. మేము యజమానాన్ని అడిగింది ఒక్కటే, మాకు కన్వర్షన్ ఏపీసీఎఫ్ రూల్స్ కన్వర్షన్ చేయండి. మేము మాకు కోరుకున్న గొంతమ్మ కోరికలు ఏం లేవు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లోనే మాకు ఒక 4 యాడ్ చేయమని చెప్పాము. కన్వర్షన్ ఒక్కటి చేయమని చెప్పాము, జీతాలు పెంచమని చెప్పలేదు. అదే మాకు ఇచ్చే జీతం మీదే, అదే బేసిక్ మీదే మాకు కన్వర్షన్ చేయమని చెప్పాము. మాకు కన్వర్షన్ చేసే ఒక్క కోరిక కోసం వీళ్ళు ఇప్పుడు ఇది 3వ రోజు. మేము ఈ ప్రభుత్వం మీద కూడా చాలా భారం పడుతుంది. ఇప్పటికే కేటీపీఎస్లో 500 మెగావాట్స్ తగ్గింది. ఇంకోటి కూడా నెక్స్ట్ ఇంకో 500 మెగావాట్స్ తగ్గేటట్టుంది. వీళ్ళు ప్రభుత్వం మొత్తం మొండి వైఖరి చూపిస్తుంది మా మీద. మేము వాళ్ళ పిల్లలమే. మా మీద దయచూసి కన్వర్షన్ ఒక్కటి చేయమంటున్నాము, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకోటి మీటర్ లీడర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నెలకు మీటర్ రీడర్ కొడుతున్నారు. వాళ్ళకు 30 దినాల 10 దినం ఇవ్వమని కోరుతున్నాము. ఇంకోటి ఆర్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 30 దినాల పని ఇవ్వాలని కోరుతున్నాము. ప్రకాశము మరియు చీమకుర్తి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బందిని మరియు మీడియేటర్స్ని తీసుకొని బూదవాడ గ్రామంలోని కరూరు వైశ్య బ్యాంక్ దగ్గర ఉన్న ఒక బడ్డీ కొట్టును మేము రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 800 గాంజా చాక్లెట్లు అంటే 20 ప్యాకెట్లు దొరికాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉంటాయి. అటువంటివి 800 గాంజా చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 800 గ్రాముల డ్రై గాంజాను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రశాంత్ పానిగ్రాహి అని ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రాపర్టీని కూడా అక్కడే మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏదున్నా కూడా మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాము, తగు చర్యలు తీసుకుంటాము. సార్ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఏ జనార్దన్ రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ప్రకాశం. సార్ గతంలో వీళ్ళ మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయా? అంటే ఇతను కొత్తతనండి. ఇంతకు ముందు కూడా ఇటువంటి కేసులు పెట్టాము. ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ గ్రనైట్ ఫ్యాక్టరీస్లో వాటిల్లో వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది మన స్టేట్లో లేదు, అక్కడ ఒరిస్సా నుంచి ఈ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సార్ గతంలో కూడా చాక్లెట్లు ఇలాగ మర్చెట్ల పాలన దొరికాయి. అవును, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు పెట్టారు? వాళ్ళకి ఎలాంటి శిక్షలు పట్టారు? అంటే అది ఇంకా ట్రయల్ నడుస్తుందండి. ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం. ఇంతకుముందు కూడా ఇట్లాంటి కేసులు 2-3 కేసులు పెట్టున్నాం గాంజా చాక్లెట్స్. ఇప్పుడు ఎంతమందిని పట్టుకున్నారు సార్? ఇప్పుడు ప్రశాంత్ పానిగ్రాహి ఒక అతన్ని అదుపులోకి తీసుకుంటాం. ఇంకేమన్నా గుర్తించారు అతని ద్వారా ఏమన్నా? అదే అతని ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందండి. నమస్కారం. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి దయతో ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా ఉండటం, అదేవిధంగా మనుషులంతా ఒక్కటే అనే భావన ఆ దర్శనానికి వెళ్ళే సందర్భంలో కానీ, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో ఈ జిల్లాకు ప్రత్యేకంగా రావటం, సమర్థులైనటువంటి అధికారులు రెవెన్యూలో, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్లో ఎస్పీ సుబ్బారాయుడు గారు, జేసీ గారు సమర్థవంతమైనటువంటి పనితీరుతో ఈ జిల్లాలో అట్రాసిటీస్ చాలా తక్కువగా, ప్రధానంగా వివక్షపూరితమైనటువంటి వాతావరణం లేని జిల్లాగా నేను భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది సాధారణంగా ఉన్నటువంటి సందర్భం, కానీ ఇక్కడ అవి కూడా తక్కువగా ఉండి
దాడులు ప్రతిదాడులు ఇలాంటివి కూడా చాలా తక్కువగా, అది అంటే 0 అయితే సంతోషపడేవాడిని, కానీ అర్ధ సంతోషంతో ఈరోజు ఈ జిల్లా రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టుకుని వెళ్ళేటటువంటి సమర్థత లా అండ్ ఆర్డర్కి, అదేవిధంగా రెవెన్యూకి కూడా ఉంది. అది నిరూపితమైన సందర్భం చూసాం. అదేవిధంగా ఈ జిల్లాలో అట్రాసిటీస్ పెండింగ్ కేసులు 18 ఉన్నాయి. వాటిని డివిజన్ వారీగా కూడా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయటం, తగు సూచనలు ఇవ్వటం, వాటి వెంటనే ఏ విధంగా అడ్రస్ చేయాలనేది కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా జనరల్గా 18, ల్యాండ్ రెవెన్యూస్ సంబంధించి 17, సర్వీస్ మ్యాటర్స్ 15, మొత్తంగా ఈ జిల్లాలో 68 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 68 కేసుల్లో కూడా అట్రాసిటీస్ 18. ఈ 18 కూడా వాస్తవమైన ఎన్ని ఉన్నాయి, వాస్తవం కానీ ఎన్ని ఉన్నాయి అనేది ఆ డిపార్ట్మెంటు కేసులు నమోదు చేసి విచారణ చేసి మనకి యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాకు ఇస్తే దాన్ని బట్టి ఇది నిర్ధారణ అవుతుంది అన్న ఆలోచనతో స్పెషల్గా ఒక 4 పార్క్స్ని ఐడెంటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు అందరూ కూడా కలిసి ఆ పార్క్ ఉన్న లొకేషన్స్లో స్థానికులందరితో కూడా మాట్లాడి పార్క్స్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇక్కడ కార్పొరేషన్లో మన గోనపాలెం, అలాగే హట్కో కాలనీ, ఈ అబ్దుల్ కలాం పార్క్, అలాగే ఆర్కే నగర్లో ఉన్న పార్క్, ఈ 4 పార్క్స్ కూడా ఐడెంటిఫై చేసి కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవ్వాలనంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలనంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొన్ని పార్కులు వాళ్ళకందరికీ, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పార్క్స్ అందుబాటులో ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన, ఆయన తాలూకా సంకల్పం. ఆ విజన్ని శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేయడానికి స్థానిక నాయకత్వంగా మేమందరం కూడా మా తరపున ఒక కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. అందులో మొట్టమొదట ఒక ఛాలెంజ్గా తీసుకొని శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్న కార్గిల్ పార్క్, ఏదైతే కార్గిల్లో భారతదేశం సాధించినటువంటి విజయాన్ని స్మరించుకుంటూ సన్మానించుకుంటూ ఆ రోజు చేసినటువంటి ఆ పార్కు చాలా డైలాబిటేటెడ్ కండిషన్లో ఉంటే దానికి సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుడా తరపున బ్రహ్మాండంగా పార్క్ని రీడెవలప్ కూడా మనం చేయడం జరిగింది. దాన్ని చేసిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎంతో ఆసక్తికరంగా, ఎంతో అప్రిసియేషన్తో పబ్లిక్ అందరూ కూడా దాన్ని మెచ్చుకున్నారు. సో అది ఏదైతే సక్సెస్ఫుల్గా ఒక పార్క్ని మనం రీడెవలప్ చేశామో దాన్ని మరింత 4 పార్కులు చేయాలన్న ఆలోచనతో ఈరోజు 4 పార్క్స్ని కూడా విజిట్ చేశాం. లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కోరుకున్న విధంగా, ఎందుకనంటే ప్రతిరోజు వాళ్ళే వాడుకుంటారు పార్క్ కాబట్టి వాళ్ళకి ఏ ఎమ్యూనిటీస్ కావాలి, ఏ ఫెసిలిటీస్ కావాలి, అవన్నీ కూడా వాళ్ళతో చర్చించి అవన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి, ముఖ్యంగా చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు ఈ పార్క్స్ కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటితో. ఇప్పుడు పార్క్స్ అని అంటే ఒక బెంచ్ మార్కు మనకి సిటీస్, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు అలాంటి దగ్గరికి వెళ్తే మనం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా ఫ్యామిలీస్ను మనం పార్క్స్కి గడుపు తీసుకొని వెళ్తాం, ఎంజాయ్ చేయాలని, ఆ పార్క్స్ ఆ అందాన్ని కూడా మనం చూడాలి. సో ఆ స్టాండర్డ్స్తో శ్రీకాకుళం కార్పొరేషన్లో కూడా పార్క్స్ తయారు చేయాలనేది మా తాలూకు ఆలోచన. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.